వెల్కమ్ టు వేదిక టీవీ. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు అయితే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ దగ్గర ధర్నా అయితే చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఏం లేదు, నిన్న అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారు ఒక ఫ్యాషన్ అని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు, మీరు ఇదే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి మీరు హోంమంత్రిగా అయినారు. ఇవాళ మీ ప్రభుత్వం ఉందంటే, మీ మంత్రులు ఉన్నారంటే, మీ ప్రధానమంత్రి ఉన్నారంటే ఈ అంబేద్కర్ సాక్షిగానే, ఈ అంబేద్కర్ రాసిన రచయిత, ఈ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మీదనే ఉన్నారు. దీనికి మీరు రాసిన అంబేద్కర్ గారిని మీరు ఫ్యాషన్ అని చెప్తున్నారు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ ధర్నాలకి రోడ్ల పాలవుతారు. 100% మీరు చెప్పిన మాటని వాపసు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ కార్యక్రమం చేపట్టారు. రాజ్భవన్ కార్యక్రమం తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే నిన్న అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద, దేశ సొమ్ముని దోచుకుంటున్న అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ధర్నా చేస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటుంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీని సపోర్ట్ చేస్తున్నారు. దాని విషయంలో నిన్న పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. దాంట్లో నుంచి మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఇవాళ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఫ్యాషన్ అని చెప్పి ప్రజల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి జేపీసీ రావాలి. ఆర్ ఇవాళ చెప్పింది అమిత్ షా గారు మాట తక్షణమే వాపసు తీసుకోవాలి. అదానికి మద్దతు పలకడం కోసం ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు అదానికి డే 1 నుంచి మద్దతు చేస్తున్నారండి. లేకుంటే అదాని ఎప్పుడు అమెరికాలో కేసు అయింది, ఇక్కడ కూడా కేసులు అయినాయి. అందరూ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? నరేంద్ర మోదీ గారు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెక్షన్ బంద్ చేయాలంటే 100% జేపీసీ రావాలి. జేపీసీ వస్తేనే అంతే జరుగుతుంది. ఇప్పుడు అదానీ గురించి ఇప్పుడు మోడీ అంటే బీజేపీ మొత్తం ఆయన కోసం డైవర్షన్ ఏమండి ఇది? మైండ్ డైవర్షన్. ఎందుకంటే అదానీ మీద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి కదా, దాని నుంచి మైండ్ డైవర్షన్ చేసేందుకు ఇప్పుడు వీళ్ళు అదానీ పేరు పక్కకు పెట్టి అంబేద్కర్ పేరు ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే విగ్రహ రాజకీయం కానీ మత రాజకీయాలు కానీ చేస్తున్నారు. వాళ్ళు డివైడర్ రూల్ పాలసీ అండి. ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా మైండ్ డైవర్ట్ చేయాలి, వీళ్ళ పరిస్థితి మీరు 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. వీళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ మీద జేపీసీ రావద్దు అంటే ఇక్కడ ఒక పెద్ద ఎత్తున మైండ్ డైవర్షన్ గేమ్ ఆడాలని వీళ్ళు మన అంబేద్కర్ గారిని ఫ్యాషన్ అని చెప్పడం జరిగింది. మరి మైండ్ డైవర్షన్ గేమ్ కాంగ్రెస్ నాయకులు ఎలా ఎదుర్కోబోతున్నారు? 100% మేమైతే రోడ్ల మీద వస్తాం. అందరు దళితులు వస్తారు, ఎస్సీలు వస్తారు, బీసీలు వస్తారు, మైనార్టీలు వస్తారు, ధర్నా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట వాపసు తీసుకోకుంటే, జేపీసీ వేయకుంటే మేము రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తుంది అనకూడదు. మేము కుల రాజకీయాలు, సెక్యులర్ పార్టీ, అందరి పార్టీ ఇది. ఎస్సీ పార్టీ, ఎస్టీ పార్టీ, బీసీ పార్టీ, మైనార్టీ పార్టీ, ఈ అందరిది పార్టీ. వాళ్ళది హిందుత్వ పార్టీ, బ్రాహ్మణుల పార్టీ. ఇది అందరిది సామాజిక న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ అందరి గురించి పోరాడే పార్టీ. అంటే ఇవాళ మాల కార్యకర్తలు చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు మద్దతు పలుకుతుందని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల గురించి పనిచేస్తుంది, అన్ని మతాలకి న్యాయం చేస్తుంది, సామాజిక న్యాయం చేస్తుంది. బీజేపీ లెక్క లేదు ఓన్లీ హిందుత్వ, మాకు హిందూ రాష్ట్రం కావాలని చెప్తారు. అలాంటి ఏం లేదు. మా దగ్గర సామాజిక న్యాయం అనేది ఖాయం. మరి అమిత్ షా మాటలపైన అమిత్ షా సమాధానం చెప్పే అవకాశం ఉందంట. చెప్పాలి, చేయకుంటే బర్తరఫ్ చేయాలి మోదీ గారు. మీరు చెప్తున్నారు కదా, మేము అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాము, మేము అంబేద్కర్ గారిని చాలా మన అనుభవంగా చూసుకుంటాం అని చెప్తున్నారు కదా. దాని విషయంలో 100% మోదీ గారు ఈయన బర్తరఫ్ చేయండి. క్షమాపణలు చెప్పేవారికి ఇవన్నీ జరుగుతాయి. 100% రోడ్ల మీద పండుకుంటాం, రోడ్ల మీదనే రాత్రి 24 గంటలు రోడ్ల మీద ఉంటాం.